ఓకే, అందరికీ నమస్కారం. యాదవ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ స్టార్టప్స్ వారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ముందుగా ఎంఎస్ఎంఈ పాలసీ హైలైట్స్ చెప్పమని పిలిచారు. నేను గట్టు శ్రీహరిని, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చాక ఎంఎస్ఎంఈస్ కోసం నూతన పాలసీని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎంఎస్ఎంఈస్ అని అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవస్థలు, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని మన రాష్ట్ర ప్రగతికి వెన్నుముకగా భావించిన మన కొత్త ప్రభుత్వం కొత్త విధానాన్ని, ఒక 40 చర్యలను ప్రోత్సహిస్తూ అమలు చేస్తూ ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. దాంట్లో భాగంగా ఎంఎస్ఎంఈస్ ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా 6 సమస్యలని దృష్టిలో పెట్టుకొని, మనందరికీ తెలుసు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మనం అయినా అవన్నీ పట్టించుకోకుండా ఎంఎస్ఎంఈస్ పురోగతిని సాధిస్తూనే ఉన్నాయి మనం రాష్ట్రం మొత్తం. వాటిలో ముఖ్యంగా 6 సమస్యలు అంటే భూమి, టెక్నాలజీ, ముడి సరుకులు, రా మెటీరియల్, లేబర్, నైపుణ్యం గల లేబర్, అలానే మార్కెట్స్, యాక్సెస్ టు మార్కెట్స్ అండ్ ఫైనాన్స్. ఇవి మేజర్గా ఈ 6 సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా ఎలా ప్రపోజ్ చేస్తే ఎంఎస్ఎంఈస్కి మనం సహాయం చేయగలుగుతాము అని ఒక్కొక్క ఫీల్డ్లో కొన్ని మెజర్స్ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనం ల్యాండ్ గురించి చూస్తే ఎంఎస్ఎంఈస్కి ఇంతవరకు ఎప్పుడైనా మనం చిన్న సంస్థ పెట్టుకోవాలి, ఒకటి ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ బేసిక్గా 60%, 40% ల్యాండ్కే ఖర్చు అయ్యేది మనకందరికీ తెలుసు. అయితే లీజ్ విధానం ఇప్పటి వరకు లేదు. కొత్తగా లీజ్ విధానం అనేది టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో కానీ లీజ్ విధానాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అది మేజర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ పాలసీ. అది కాకుండా ఉన్న మన ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ ఆ మధ్యలో ఒక కొత్త 10 పరిశ్రమల పార్క్స్, 10 న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. దాంట్లో 5 టోటల్గా 50% ఆఫ్ ప్లాట్స్ అంటే 5 పార్క్స్ ఎక్స్క్లూజివ్గా ఎంఎస్ఎంఈస్ కోసమే అలోకేట్ చేస్తున్నారు. 10 వాళ్ళు స్థాపిస్తే దాంట్లో 5 ఎంఎస్ఎంఈస్ కోసం, దాంట్లో మళ్ళీ ఒక పార్క్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ ఎంటర్ప్రైజ్ని ప్రోత్సహించడం కోసం, ఒకటి కొత్తగా స్టార్టప్స్, మీరు అన్నారు కదా ఇన్నోవేటివ్ స్టార్టప్స్కి అందులో ఎక్స్క్లూజివ్గా ఒక పార్క్ అలోకేట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్లో వాళ్ళు ఇంకొకటి తీసుకొచ్చింది ఏంటి అని అంటే, మొత్తం ఉన్న నియోజకవర్గంలలో 119 నియోజకవర్గాలలో ఎక్స్క్లూజివ్గా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలోనే మనం ఇండస్ట్రీ పెట్టడమో కానీ, ఫ్యాక్టరీ పెట్టడమో కానీ, ఎంటర్ప్రైజ్ పెట్టడమో జరుగుతుంది. అలా కాకుండా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ, ఇప్పుడు ఇండ్లు ఎలా అండి ఫ్లాట్స్లో కడుతున్నాము అంటే చిన్న చిన్న వ్యవస్థలకి అవసరం లేదు ఒక పెద్ద స్థలం తీసుకొని దానికి ఇది చేయడం అది చేయడం కష్టం అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ అని ఫ్లాట్స్ లాగా కట్టి అన్ని సౌకర్యాలతోటి, అంటే కామన్ ఫెసిలిటీస్ని దాంట్లో పెట్టి, ఈ మనం టాయిలెట్స్ అనుకోవచ్చు, క్రెచెస్ అనుకోవచ్చు, క్యాంటీన్ ఫెసిలిటీస్, ఇలా కామన్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కట్టాలని ఈ కొత్త పాలసీలో ప్రతిపాదిస్తుంది. అది అందరికీ మనకి గ్రాస్ రూట్ లెవెల్, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇలా రావడం అనేది చాలా మంచి విషయం. మనం అందరం దాన్ని బాగా అంటే మన కమ్యూనిటీస్ ద్వారా బాగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటామని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్లో ఇప్పుడు మనం ఫైనాన్స్ ద్వారా ఎప్పుడైనా మనం బ్యాంకు రుణం తీసుకోవడము ఇలానే జరుగుతుంది. గవర్నమెంట్ తరఫున మేము చేసేది ఏంటి అంటే, మీరు తీసుకున్న దాంట్లో మేము రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఆ రియంబర్స్మెంట్ అనేది 25% మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దాంట్లో మేము 25% గవర్నమెంట్ మీకు రియంబర్స్ చేస్తుంది. సో ఆ విధంగా గవర్నమెంట్ ఫైనాన్స్లో కూడా ప్రోత్సాహం అందిస్తుంది. అదే కాకుండా కొన్ని కొత్త పైలట్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పటి వరకు అసలు ఎంఎస్ఎంఈకి ఎట్లాంటి టైంలో అవసరం పడుతుంది డబ్బు అనే దాని మీద
ఒక పైలట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ పాలసీ లాంచ్ అయినాక ఆ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఇంకా క్రెడిట్ సబ్సిడీ ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతాం ఎంఎస్ఎంఈస్కి అనేది కూడా ఈ కొత్త పాలసీలో ఒక డెసిషన్, వన్ ఆఫ్ ద మెజర్ అనమాట. ఇవి కాకుండా రా మెటీరియల్, ఇంకా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఎవరైతే మనం చూస్తున్నాము ఎంఎస్ఎంఈస్లో కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉన్నది నడుస్తుంది కదా, కొత్తది ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటాం ఎవరమైనా. అది కాకుండా కొత్త టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తూ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే ఎంఎస్ఎంఈస్కి యంత్రం ఫండ్ కొత్తగా ప్రవేశపెట్టారు. 100 కోట్ల యంత్రం ఫండ్ ద్వారా ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకుంటున్నాము అని చెప్తారో వాళ్ళకి యంత్రం ఫండ్ ద్వారా డబ్బుని వాళ్ళకి అందచేయడం అనమాట, అసిస్టెన్స్ని అందచేయడం. సో ఇది ఒక టెక్నాలజీ మెజర్. ఇవి కాకుండా మనకి స్కిల్, ఇప్పుడు లేబర్ విషయానికి వస్తే చాలామంది ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్ళడము, మనం బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెచ్చుకొని ఇక్కడ ఉంచుకోవడం, ఇది నడుస్తూనే ఉంది. ఇది ఒక్క ఫీల్డ్లోనే కాదండి, ప్రతి ఫీల్డ్లో అదే నడుస్తుంది. మరి మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, మన కళ్ళ ముందు ఉండకుండా ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకోసం మన ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించింది. ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరి స్థాపించింది మన లోకల్ ఎంఎస్ఎంఈస్ కోసం ఏం అవసరం, అసలు ఎంఎస్ఎంఈస్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, అక్కడ మన పిల్లల నైపుణ్యం ఎలా సెట్ చేయాలి అనే దాని మీద ఒక స్టడీ కండక్ట్ చేసి దానికి తగ్గట్టుగా కోర్సెస్ని డిజైన్ చేసి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ మన లోకల్ ఎంఎస్ఎంఈస్కి తగ్గట్టు మన స్టూడెంట్స్ ఇక్కడి నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ని డీట్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా చేశారండి, డిజిటల్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ అని. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇంతకుముందు మనం ఎంప్లాయ్మెంట్ విభాగానికి వెళ్ళే వాళ్ళం, మన అప్లికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేవాళ్ళం, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. మేము కూడా ఆఫీస్లో ఫైల్స్ మానేసామండి, అంతా ఆన్లైన్లోనే రన్ చేస్తున్నాం. సో ఆన్లైన్లో మనం చదువుకున్న దాన్ని రెజ్యూమే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, డీట్ అనే ఒక ప్లాట్ఫామ్, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీట్, DEET, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, మీ పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన రెజ్యూమేని అప్లోడ్ చేస్తే వాళ్ళు లోకల్గా ఉన్న ఎంఎస్ఎంఈస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో అందులో ఆన్బోర్డ్ అయి ఉంటాయి. ఇక్కడ మన పిల్లలు రెజ్యూమేస్ ఫైల్ చేస్తారు. సో మ్యాచింగ్ అనేది చూసి ఆన్లైన్లోనే మీరు ఈ రోజున ఈ పలానా డేట్న ఇక్కడికి రండి, మీకు ఎంప్లాయ్మెంట్ అనేది. సో కొత్త ఇనిషియేటివ్. అండ్ డీట్ ద్వారా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే దాని ద్వారా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది లేబర్ ఇక్కడి నుంచి మన పిల్లలు బయటికి వెళ్ళొద్దు అనే ఒకటి, అండ్ ఉన్న పిల్లలకి స్కిల్స్ బాగా ఉండాలి, మన ఎంఎస్ఎంఈస్కి వాళ్ళు ప్రోత్సాహకాలుగా ఉండాలి తప్ప బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని కూడా చేస్తున్నారండి. సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. మార్కెట్స్లో కూడా మనం ఇంత కష్టపడతాము, ఎంఎస్ఎంఈస్ ఏ వ్యవస్థలైనా కష్టపడుతున్నాయి, దాన్ని బయటికి అసలు మార్కెట్లోకి పంపించడం అనేది ఒక కొత్త క్వశ్చన్ ఎవరికైనా. సో దానికోసం అంటూ ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటూ డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్కరికి మీరు ఎలా అయితే మార్కెటింగ్ చేస్తామో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఫోన్లో ఇప్పుడు ఉండేవి 4-5 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి నాకు తెలిసి. అమెజాన్, మీషో, జస్ట్ డైలీ, వియావి అని చాలా ఉంటాయి, వాల్మార్ట్, ఇవన్నీ వచ్చినాయి. సో వాటిలలో మన ఇండస్ట్రీస్ని ఆన్బోర్డ్ చేయించడం, మన ఏవైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో వాటిని ఆన్లైన్లో ఆన్బోర్డ్ చేయించి ఇదంతా గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. ఒక్కటి ఏంటంటే మనం దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ముందుకు రావాలి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్కి మీరు వెళ్ళి అక్కడ ఈ ఆన్లైన్ ఆన్బోర్డింగ్ విధానం అనేది కూడా మనం చేస్తున్నాం. గవర్నమెంట్ ఎన్నో MOUలు చేసుకుంది ఈ ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ తోటి. సో ఎటువంటి సహాయం అందించగలదో మ్యాక్సిమం ప్రతిసారి చర్యలు చేపడుతూనే ఉన్నారు. దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడికి నాకు తెలిసి ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ది MSME పాలసీ మెజర్స్. మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పాలసీ డాక్యుమెంట్ మొత్తం ఉందండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిగతా ఈ కొత్త పాలసీని అమలు చేయడం కోసం అండ్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఫెసిలిటేట్ చేయడం కోసం గవర్నమెంట్ 24/7 ఒక MSME వింగ్ని కూడా స్థాపిస్తుంది, డెడికేటెడ్.
సో అదొక మేం సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి అదొక కొత్త ఇనిషియేటివ్. సో ప్రస్తుతం ఈ పాలసీ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మీకు చాలా థ్యాంక్స్ అండి.